లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న నాయకులు సైతం ఇతర పార్టీలకు జైజీలు కొడుతున్నారు అంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మన దేశంలోనే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆనవాయితీ ఎక్కువ అమ్మా. తెలంగాణలోనే ఈ ఆనవాయితీ ఎక్కువ. ఈ ఓ పార్టీలో గెలవటం, ఎన్నికలు అవగానే గెలిచిన పార్టీలోకి దూరిపోవటం, అట్లాగూ అధికారంలో ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి వెళ్ళిపోతాం. మనం దానికి ఎన్నికలప్పుడు దానికి ఎదురొడ్డి పోరాడినా కూడా ఎన్నికలు రాగానే రిజల్ట్లో మనకు అధికారం ఉన్న పార్టీలకు దూకిపోవటం అనేది ఇది తెలంగాణ రాజకీయాల్లో అనాదిగా వస్తున్న ఒక దుర్బలమైన దౌర్భాగ్యమైన ఆనవాయితీ. అది ఇవాళ కొత్త కాదు, అది వస్తుంది. అది ఎప్పుడో ప్రజలు తిరస్కరించిన రోజు జరుగుతుంది. మొన్న ఈ మధ్య ఆంధ్రాలో జరిగింది, అది తిరస్కరించారు ప్రజలు. చంద్రబాబు ఇట్లాగే ఇది వైఎస్ఆర్సీపీలో గెలిచిన వాళ్ళందరినీ తన పార్టీలో చేర్చుకున్నాడు. వాళ్ళందరూ మొన్న 2019 ఎన్నికల్లో నుంచుంటే ఒక్కడు గెలవల. వాళ్ళందరినీ ప్రజలు తిరస్కరించారు. నిన్ను గెలిపించింది మేము వైఎస్ఆర్సీపీలో గెలిస్తే నువ్వు వెళ్ళిపోయి తెలుగుదేశంలో కూర్చొని తెలుగుదేశం కోసం ఓట్లు అడుగుతావు వాళ్ళ అని ఒక్కడు కూడా గెలవాల. అలా ప్రజలు తీర్పు ఇవ్వగలిగిన రోజు తెలంగాణలో కూడా ఇలా పార్టీ గెలిచి పార్టీ గెలిచిన పార్టీలోకి దూకేసి జంపింగ్ జిగాన్ని ప్రజలు ఓడిస్తే మళ్ళీ మళ్ళీ తప్పులు జరగకుండా ఉంటాయి. అలా జరగనంతకాలం ప్రజలు అది పట్టించుకోకుండా అసలు ఏ పార్టీలో ఉంటే మనడానికి వేసుకున్నంతకాలం ఇది జరుగుతూనే ఉంటుంది. అంటే ముందు ప్రజల్లో మార్పు వస్తేనే రాజకీయాల్లో మార్పులు వస్తాయని అంటున్నారు. అంతే, ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో అసహించుకోవాలి ఇలాంటి వాళ్ళు. ఇవాళ ఈ పార్టీలో నుంచి ఎన్నికలు అవగానే అధికార పార్టీలోకి దూకేయటం అనేది ఉంది. అది చాలా చిల్లర రాజకీయం. ఆ చిల్లర రాజకీయం చేసే వాళ్ళని ప్రజలు కూడా, ఓటర్స్ కూడా చిల్లరతనంగానే చూడాలి. వాళ్ళ గౌరవ మర్యాద ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఎన్నుకోకుండా తిరస్కరిస్తే అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తామో మనం చాలా తప్పు చేసాం. ప్రజలు మనం ఏ పార్టీ చేసినంతో గెలిపిస్తే మనం ఆ పార్టీని వదిలేసి వాళ్ళకి ద్రోహం చేసినట్టే కదా అని బుద్ధి వస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ చేసిన పాలన వల్లే ఈరోజు ఈ కరువు వచ్చింది అంటూ కాంగ్రెస్ మంత్రి కొన్నేటి మంటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? కాంగ్రెస్ దరిద్రం వల్ల కాంగ్రెస్ రావడం వల్ల ఎప్పుడు కూడా మీ కాంగ్రెస్ ఎప్పుడు ఉన్నా కూడా మీ మొత్తం చరిత్ర 70 ఏళ్ల కాంగ్రెస్ చరిత్ర ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా కూడా ఏదో ఒక ఉపద్రవము, ఏదో ఒక మత కల్లోలలు, ఏదో ఒక అన్రెస్టు అది కాంగ్రెస్ ఉందంటే ఉంటుంది. కాంగ్రెస్ అంటేనే అన్రెస్టు, కాంగ్రెస్ అంటేనే ఉపద్రవాల పార్టీ, కాంగ్రెస్ అంటేనే అరాచకాల పార్టీ, కాంగ్రెస్ అంటేనే అవినీతి పార్టీ, కాంగ్రెస్ అంటేనే అల్లరి చిల్లరి గొడవ పార్టీ, కాంగ్రెస్ అంటే గాంధీ భవన్ వాళ్ళ పార్టీ ఆఫీసు తగలబెట్టుకునే పార్టీ. కనుక కాంగ్రెస్ వల్ల ఇలాంటిది దరిద్రాలు వస్తాయి తప్పితే 10 ఏళ్ళు ఉంది. ఇవాళ కొత్తగా కాదు, టీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంది, ఉజ్వలంగా ఉంది. కరువు రాలా ఏనాడు, కరువు ఏనాడు అలా. ఇవాళ మీరు అడుగు పెట్టారు, కరువు తాండవిస్తారు. కరెంటు రేపు వాటర్ రాబోయే కాలంలో సమ్మర్లో నీళ్ళ కొరత వస్తుంది, కరెంటు కొరత వస్తుంది, అన్నీ వస్తాయి. మరి ఎన్నాళ్ళు 10 ఏళ్ళు ఒక గంట కట్ అవటం లేదా కరెంటు? ఇప్పుడు ఆల్రెడీ కరెంటు కట్ అవుతున్నాయి అన్ని ఏరియాలో. ఇప్పుడు మా ఏరియాలో నిన్న గంట పోయింది, మొన్న 2 గంటలు పోయింది, అన్నీ పోతున్నాయి. మరి 10 ఏళ్ళుగా ఒక్కనాడు అంటే కరువు వాళ్ళు సృష్టిస్తూ ఇప్పుడు నాయకత్వంలో ఉన్నారని పక్క వాళ్ళ మీద తోస్తున్నారు. కరువు వాళ్ళ వల్ల వాళ్ళ పాదం అలాంటి అరిష్టమైన పాదం, కాంగ్రెస్ పాదం అరిష్టమైన పాదం, దౌర్భాగ్యమైన పాదం, దుర్మార్గమైన పాదం, దురదృష్టకరమైన పాదం, దుర్నీతితో కూడిన పాదం. వాళ్ళ పాదమే దరిద్ర పాదం. కనుక వాళ్ళ పాదం అడుగుపెట్టినాక ఇవన్నీ వస్తాయి. కాంగ్రెస్ అసలే కోతి, దానికి కళ్ళు తాగినట్టు అధికారం వచ్చింది, ఇంకా గొంతులేస్తూ ఉంటుంది అంతే. అలాంటి పార్టీ. కనుక ఆ దరిద్రం కోమటిరెడ్డి తెలుసుకోవాలి. కోమటిరెడ్డి నిన్నటిదాకా కాంగ్రెస్ని కూడా వీడి వచ్చేస్తాడు. వీళ్ళంతా రాజకీయ నాయకులు, ఒక నీతిపరులు, నీతుల గురించి మాట్లాడతారు, న్యాయం గురించి. నిన్నటిదాకా నేను కాంగ్రెస్ చేస్తాను, వెళ్ళిపోతాను, అధిష్టానాన్ని బెదిరించి అన్నీ చేసి ఇప్పుడు రెడీగా ఉన్నాడు, కాచుకు కూర్చున్నాడు. ఆల్రెడీ సోనియా గాంధీ నువ్వే సీఎం అని చెప్పింది, కానీ అనుకోని పరిస్థితుల్లో రేవంత్ చేసింది, త్వరలో నేను అవుతాను అంటే అర్థం ఏంటి? రెండో కృష్ణుడుగా రెడీ. ఈ ఎంపీ ఎలక్షన్లు అవగానే రేవంత్ రెడ్డి దింపుట, మరొక కృష్ణుడు ఎక్కుట అనేది రెడీ వాళ్ళ దగ్గర. అది ఆల్రెడీ చెప్తాడు.
ఇవన్నీ అందుకోసం మాట్లాడే మాటలు ఇవన్నీ. సో అంటే ఈ ఒకరిని దింపి ఒకరు రాజకీయాల్లోకి రావడం కోసం ఇలాగ ఒకరి మీద ఒకరు అభియోగాలు మోపుకుంటున్నారు అంతే. అంటే ఒకళ్ళ మీద వీళ్ళు అపోజిషన్ని మాట్లాడటం ఎందుకంటే రేవంత్ రెడ్డే కాదు కేసీఆర్ని తిట్టగలిగేది, నేను కూడా తిట్టగలను. కేసీఆర్ని తిట్టడం వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు కనుక నేను కూడా తిట్టగలను, నేను సీఎం అవుతాను అన్న ఈక్వేషన్ కోసం. వాళ్ళ ఉద్దేశం అంటే కేసీఆర్ని తిడితే ముఖ్యమంత్రి అవుతావు, కేసీఆర్ని తిట్టే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అది భ్రమ వాళ్ళది. ఆ భ్రమలో కోమటిరెడ్డి నెక్స్ట్ మొదలయ్యాడు. నేను తిట్టడం మొదలెడితే కదా, లేదా కేసీఆర్ తిడుతున్నట్టు కేసీఆర్ని తిడుతున్నట్టు రేవంత్ రెడ్డి తిడుతున్నట్టు నువ్వు తిట్టలేదు, నువ్వు ఎలా అర్హుడు అవుతావు సీఎంకి? కనుక అతను తిట్టినట్టు నువ్వు తిడితే సీఎంకి అర్హుడు అవుతావు అనే ఈక్వేషన్లో అతను మొదలెట్టాడు. ఇప్పుడు అంతే. టెన్నిస్ స్టార్ అయిన సానియా మిర్జా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అసలు ఆమె నిజంగానే పోటీ చేస్తుంది అని అంటారా? ఆవిడ పోటీ చేస్తే కాంగ్రెస్ ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలకి కేంద్ర బిందువు కాంగ్రెస్ ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలు చేస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే సానియా మిర్జా ఈడ పిల్లను కాదు ఆడపిల్లని నిలిపోయింది. ఈడ పుట్టింది, ఈ దేశం తరపున ఆడింది, కీర్తి సంపాదించింది. ఆ తర్వాత ఈడ బిడ్డను కాదు నేను వాళ్ళ కాంగ్రెస్ షర్మిల అన్నట్టు ఈడ బిడ్డను కాదు ఆడబిడ్డనని పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ను పెళ్లి చేసుకుంది, పాకిస్తాన్ సిటిజన్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఎవరో గతి లేనట్టు పాకిస్తాన్ సిటిజన్ అయిన మిర్జాని తీసుకొచ్చి సీట్ ఇద్దాం, ఇక హిందూ ముస్లిము ఇది అనేది ఒక దౌర్భాగ్యపు ఆలోచన. కాంగ్రెస్కి అలాంటి నికృష్టమైన ఆలోచనలు ఉంటాయి. ఆ అమ్మాయి ఇష్టం ఉందో లేదో కానీ ముందు కాంగ్రెస్ ప్రమోట్ చేస్తుంది. కాంగ్రెస్ ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. ఇంత నికృష్టమైన ఆలోచనలు, నీచమైన ఆలోచనలు. ఇలాగ అమ్మాయి ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయి పాకిస్తాన్ సిటిజన్ అయిపోయింది. అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదో పాకిస్తాన్కి వెళ్ళిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచోబెట్టాల్సిన కర్మ ఏంటి? ఎందుకని ఆ కర్మ అంటే మన దేశం మీద నిరంతరం నిప్పులు కక్కుతున్న పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఏంటి? ఇలాంటి నీచమైన ఆలోచనలు, భ్రష్టమైన ఆలోచనలు, దేశద్రోహపు ఆలోచనలు కాంగ్రెస్ ఒకటే చేయగలదు. ఒకవేళ చేసినా జనాలు హర్షించరు. జనాలు సానియా మిర్జాని నిల్చోబెడితే డిపాజిట్ కూడా రాదు. సో ఆమెతో అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలాగా స్ట్రాటజీ అనేది వాడుతున్నారు అని అంటారు. అంతే, స్ట్రాటజీనే వాడటం. అంతకన్నా సానియా మిర్జాని నిజంగానే ఆమెకు ఆసక్తి లేదు అంటారా దీని మీద? నా ఉద్దేశం ఆ అమ్మాయికి ఆసక్తి లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, పాకిస్తాన్ సిటిజన్ అయిపోయింది, పాకిస్తాన్ పౌరురాలు అమ్మాయి పెళ్లి చేసి. మరి పాకిస్తాన్ పౌరులకి ఇక్కడ మళ్ళీ మన ఇండియన్ తీసుకొచ్చి మరి ఎట్లా ఇస్తారు వీళ్ళు? అసలు ఏముంది, అమ్మాయి ఇక్కడ పుట్టింది అని స్లోగన్ పుట్టిస్తారు. మత కళలో ముస్లిం ఎవరిని వ్యతిరేకించారనుకో, ఇదిగో ముస్లిం కనుక వ్యతిరేకిస్తున్నారు, మైనారిటీని వ్యతిరేకిస్తున్నారు, ఇలాంటి మతపరమైన స్లోగన్స్ తీసుకొచ్చి మత కలహాలు తీసుకురావాలన్న ఆలోచనలు ఏమైనా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఉన్నాయని అంటున్నారా? కాంగ్రెస్ ఉన్న చోటల్లో మత కలహాలు, మత విభేదాలు వస్తూనే ఉంటాయమ్మా. వాళ్ళు అట్లాగే మతాలను విడదీసి ఇన్నాళ్ళు బతికింది వాళ్ళు. ఇప్పుడు కదా ఆ డ్రామాకి ఛాన్స్ లేకుండా పోయింది. ముస్లిమ్స్ కళ్ళు తెరిచారు. ఈ మైనారిటీ అని మన బుద్ధగిస్తూ మనం వాడుకుంటున్నారు. మన బుధ మీద ఇప్పుడు అది తగ్గిపోయింది. అయినా వాళ్ళ బుద్ధిని, వాళ్ళ డిఎన్ఏ అది కదా, మతాల పరంగా విభజించడం, కులాల పరంగా విభజించడం. ఇక వాళ్ళు పెట్టిన దౌర్భాగ్య సిస్టమే కదా వాళ్ళకి. అది ఇన్నాళ్ళు అయినా కూడా ఇంకా తగ్గుతుంది కానీ పూర్తిగా తగ్గలేదు. కారణం వాళ్ళు అంత పాతుకుపోయేలా చేశారు. ఎమ్మెల్యే సీట్ అంటే ఏ కులం ఏ రాదు, ఎంపీ సీట్ అంటే ఏ కులం మాట వెళ్తే కులము మతము. సిటిజన్ భారతీయుడు, ఎంపీ అంటే భారతీయుడు కాదని కానీ, ఎమ్మెల్యే అంటే ఆయా రాష్ట్ర తెలుగువాడు లేదా తమిళవాడు. అలా కాకుండా దాంట్లో తెలుగువాడులో రెడ్డి, తెలుగువాడులో కమ్మ, ఈ మతాల్లో హిందువో ముస్లిమా, ఈ విడదీసి ఈ దరిద్రం చేశారండి దేశంలో. ఆ దరిద్రం ఇంకా వాళ్ళ డిఎన్ఏలో ఉంది, అది పోలా. అందుకని దౌర్భాగ్య ఆలోచనలు వస్తూ ఉంటాయి.